గుజరాత్ రాజ్కోట్ ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 5 సభ్యులతో సిట్ను ఏర్పాటు చేసింది. గుజరాత్ హైకోర్టు కూడా ఈ ఘటన మానవ తప్పిదమేనని కేసును సుమోటోగా స్వీకరించింది. అటు గేమ్ జోన్ కు ఎలాంటి ఎన్ఓసీ లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. గాయపడ్డవారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గుజరాత్ రాజ్కోట్లోని టీఆర్పీ మాల్లో ప్రమాదంలో మానవ తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి మాల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. మాల్లోని గేమింగ్ జోన్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరుకుంది. వారిలో చిన్నారులతో సహా 28 మంది గాయపడ్డారని రాజ్కోట్ పోలీస్ కమిషనర్ చెప్పారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. కొందరి మృతదేహాలు ఎక్కువగా కాలిపోవడంతో గుర్తించేందుకు DNA నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ చేస్తున్న అధికారులకు షాక్ ఇచ్చే నిజాలు బయటకొస్తున్నాయి. ఈ ప్రమాదానికి ప్రధానంగా ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండడమే కారణమని తేలింది. ఇక గేమ్ జోన్ పరిధిలో జనరేటర్ల కోసం వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ నిల్వ ఉంచడం కూడా ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య పెరిగేందుకు కారణమైంది. నిర్వాహకులు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గేమింగ్ జోన్ యజమాని, మేనేజర్తో సహా ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో టీఆర్పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్, యజమాని యువరాజ్ సింగ్ సోలంకి ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పాట్ను పరిశీలించారు. అటు ప్రధాని మోడీ పటేల్తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల సిట్ 72 గంటల్లోగా రిపోర్ట్ సమర్పించనుంది. ఈ దుర్ఘటన కేసును సుమోటోగా తీసుకున్న గుజరాత్ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ప్రాథమికంగా మానవ తప్పిదంగానే కనిపిస్తోందని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది.